బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అగ్నిహోత్రం ఒక హిందూ సాంప్రదాయం. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు అగ్నిదేవునికి ఆవాహనం చేసి ఆయనను సంతృప్తిపరచడానికి అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేస్తారు. అగ్నిహోత్రంలో భాగంగా ఎండిన ఆవు పేడ, ఎండిన అరటి మొక్కలు, పనస, వేప వంటి కొమ్మలను తీసుకుని వేద మంత్రోచ్చారణలతో కర్పూర హారతితో వెలిగిస్తారు. అందులో నెయ్యిలో నానబెట్టిన బియ్యాన్ని వేస్తారు. ఈ ప్రక్రియను అగ్నిహోత్రం అంటారు. ఇలా గృహస్థుడు చేయించుకోవటం వల్ల కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తుంటారు. ఈ అగ్నిహోత్రం సూర్యోదయ సమయాన లేదా సూర్యాస్తమయ సమయాన మాత్రమే చేస్తుంటారు. అయితే ఈ అగ్నిహోత్ర ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రాజేశ్వర శివాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేంటో మనము చూసేద్దాం. అగ్నిహోత్ర పర్యావరణ రక్షణకు, మానవ మనుగడకు దోహదపడుతుందని, నిత్యం అగ్నిహోత్రం చేయటంతో పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందని విశ్వ ఫౌండేషన్ ధర్మ సైనికులు పేర్కొన్నారు. పుట్టినటువంటి మనిషి పుట్టడు, పోతాడు, రెండూ కూడా అవుతాయి అని చెప్పాడు ఇందాక. అట్లానే ఎప్పుడైతే మధ్యకాలం ఉంటుందో మనం అంతా ఏం చేయాలా? హాయిగా జీవించాలి. మరి హాయిగా అంటే ఈ ఆనందం అనేది దేంట్లో ఉందమ్మా? బంగారంలో ఉందా? లేదు 50 ఎకరాలు కొనుక్కుంటే ఉందా? చూడండి, ఒకవేళ అందులో ఉందండి, ఎక్కడుంది అంటే నీవు చేస్తున్నటువంటి సాధనలో ఉంది. ఒక అగ్నిహోత్ర చేశావు, ధ్యానం చేసుకున్నావు, ఒక గాయత్రి మంత్రం చెప్పినావు, 10 మంది ఒక్క దగ్గర కూర్చొని చేసిన కార్యక్రమము చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ అగ్నిహోత్ర ఇంతమంది ఇక్కడ 100 మంది ఆ పైన చేయడం ఏంటి అంటే, ఒకరు దీపం వెలిగిస్తే కానీ 100 మంది 100 దీపాలు వెలిగిస్తే 100 దీపాల వెలుగు ఒక్కొక్కరుగా అనుభవిస్తారు. మీరు ఒకటే దీపం పట్టుకున్నది క్యాండిల్, కానీ 100 దీపాల వెలుతురు ఒక్కొక్కరు అనుభవిస్తారు. అట్లానే ఎంతో పవిత్రమైనటువంటి మాసము. మన ఏవ మనుష్యానాం కారణం బద్ధమోక్షసు. మరి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇట్లాంటి అగ్నిహోత్ర కార్యక్రమాలు ఎంతో. ఇందాక చెప్పినట్టు భోపాల్లో గ్యాస్ లీక్ అయితే ఎన్నో కుటుంబాలు ఊపిరితిత్తులు ఊపి ఆడలేదు, పోయింది. ఒక్క అగ్నిహోత్ర చేసినటువంటి కుటుంబాలు మాత్రమే జీవించారు. ఆదివారం నర్సాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో అగ్నిహోత్రంపై ప్రజలకు అవగాహన కల్పించి సామూహిక అగ్నిహోత్రం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రపంచంలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ తమ గృహాల్లో రోజూ ఉదయం, సాయంత్రం సమయంలో అగ్నిహోత్రం చేయటంతో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అలాగే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అగ్నిహోత్రం చేయటం ద్వారా ఆయురారోగ్యంతో పాటు సుఖశాంతి సమృద్ధిగా లభిస్తాయని చెప్పారు. జై గురుదేవ్. పంచభూతాలు తెలుసా? పంచభూతాల్లో అగ్ని. మన ఆహారము తయారు కావడానికి ప్రధాన కారణము సూర్య రశ్మి. ఓకేనా? మనం సింపుల్గా ఇప్పటిదాకా సంస్కృతంలో ఓకే విన్నాం. స్పష్టంగా శ్వాస లేకుండా మనం ఉండలేము. రెండవది ఆహారము అగ్నితోనే తయారవుతుంది. అగ్ని అంటే సూర్యాగ్ని. మరి ఒక చీకటిని, ఇంట్లో ఉన్న చీకటిని, వాతావరణంలో ఉన్న చీకటిని తీసేయాలంటే ఏం చేయాలి? అసతోమ సద్గమయ, దీపం జ్యోతి. ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి అంతా ఎలా అయితే పారిపోతుందో అలా మన ఈ అగ్ని అనే ఆ పంచభూతాల్లోనే అతి ముఖ్యమైన అగ్ని నీవు ఉపయోగించుకుంటూ
రెండవది మనం ఈ దేవతల పూజ పటాలు చూసినప్పుడు మనకు కామదేవుడు కనబడుతుంది. కామదేవుడు అందులో అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు, అవునా కదా? అన్ని దేవుళ్ళు ఉన్నారు. కామధేనువు దగ్గర ఉంటే చాలు, ఉదయం లేచి దాని ప్రాంతంలో ఆ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అద్భుతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ ఆవు యొక్క పేడతో తయారైన పిడకలతో అన్నం పరబ్రహ్మ స్వరూపం, అటువంటి అద్భుతమైన ఆ అన్నం యొక్క ఏదైతే బియ్యపు గింజలు ఉన్నాయో వాటిని ఈ మూడింటిని ఉపయోగించి ఎంతో సింపుల్గా, చాలా సింపుల్గా మనము మన ప్రతి ఇంట్లో ఈ అగ్నిహోత్రాన్ని చేసుకోవచ్చు. అయితే ప్రతి జీవికి 2 సంధ్యా సమయాలు ఉంటాయి, ఒకటి పుట్టుక, ఒకటి చావు, అవునే కదా? జస్ట్ వచ్చారు పోయారు. ఎట్లయితే అవి 2 సంధ్యా సమయాలు మనకి ఎట్లుంటాయో ఉదయము రాత్రికి సంధ్యా సమయాలు అలాగే ఉంటాయి. కరెక్ట్ ఆ సమయంలో అద్భుతాలు, అంతే కదా? మనం అట్లా మన జీవితంలో మన జ్యోతిని మనం వెలిగించుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అగ్నిహోత్రం అనేది ఆధునిక సమస్యలకు పరిష్కారం. అగ్నిహోత్రం వల్ల సుఖం, శాంతి, సమృద్ధిగా కలుగుతాయని, ప్రకృతి ప్రసాదించిన వాటిని నాశనం చేయటం వల్ల తినడానికి మంచి తిండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు కరువైనట్లే ఇప్పుడు పీల్చడానికి మంచి గాలి కూడా దొరక్కుండా పోతోంది. అగ్నిహోత్రం చేయడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, అందులో మన కళ్యాణం భాగమై ఉంటుంది. అగ్నిహోత్రం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. అగ్నిహోత్రం చేసే సమయంలో వెలువడే వాయువు మనం పీల్చుకోవటం వల్ల మనలో ఉన్న అవయవాల శుద్ధి, అలాగే ఒత్తిడి తగ్గిస్తుంది. ఏకాగ్రత, ఆలోచనల సామర్థ్యాన్ని పెంచుతుంది. పాజిటివ్ థింకింగ్, మంచి క్రమశిక్షణ అలవాట్లను పెంచుతుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతుంది. పర్యావరణ రక్షణకు, మానవ మనుగడకు అగ్నిహోత్రం దోహదపడుతుందని, నిత్యం అగ్నిహోత్రం చేయటంతో పర్యావరణాన్ని రక్షించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందని విశ్వ ఫౌండేషన్ ధర్మ సైనికులు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.